ఫుడీస్. సండే అయితే చాలు ప్రతి ఒక్కరికి చికెన్ తిందామా మటన్ తిందామా ఈ రెండు ఆప్షన్స్. ఈ సండే నేను రొయ్యల పులుసు చేసుకుందామని మార్కెట్కి వెళ్ళి 1/2 kg రొయ్యలు తెచ్చుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని దాని తర్వాత ఒక పెనంలో నూనె వేసేసుకొని అందులో రొయ్యలు హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలా. దాని తర్వాత ఇంకొక పెనంలో పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలుపుకోవాలా. ఈ రెండు కలిసిన తర్వాత మన టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకోండి. టమాటో ప్యూరీ కూడా నీట్గా మసాలా అయిపోయిన తర్వాత మన కారం, ధనియాల పొడి వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసుకున్న రొయ్యలు దీంట్లో వేసేసుకొని 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు బాయిల్ చేసుకొని దాని తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఇలా తేలినప్పుడు జస్ట్ మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ రొయ్యల పులుసు వేసుకుని తింటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే ఆగలేక ఒక్క ముద్ద కలుపుకొని అలా నోట్లో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోండి. చేస్ గాయస్.